కాబట్టి ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. కాబట్టి నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో అనేక శుభకార్యాలు, ఈ యొక్క అమరావతి నూతన రాజధానిగా తప్పనిసరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నమాట. ఎందుకు నిలుస్తుంది అమరావతి అంటే, ది స్కల్ప్చర్ మస్ట్ హావ్ స్టడీడ్ ది ఫ్యాషన్స్ వెరీ వెల్, బట్ ఆల్ హ్యూమన్ యాంబిషన్ ఎర్త్లీ ఫాల్ టు డస్ట్ అని కదా. శిల్పకారుని యొక్క వైభవం అంతా అమరావతి గుహల్లోనే కనిపిస్తుంది. అందుచేత చంద్రబాబు గారు వచ్చేటువంటి ఆయన కలలు కన్న అమరావతి నగరం ఉందే కలకాలం నిలుస్తుంది అని చెప్పడం దీని వెనకాల దాగిన పరమార్థం. ఆయన ఆచరించేటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు, వైకుంఠపురం నుంచి మనకి నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆయన కన్న కలలు మరలా శ్రీకారం చుడతారని ఆశిస్తున్నాను. అట్లాగే అమరావతిని శాతవాహన రాజధాని శైలిలో మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి ఆ పరమేశ్వరుడే మరలా అనుగ్రహాన్ని ఇస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహంతో 128 సీట్లు ఇక్కడ, 24 సీట్లు అక్కడ తప్పనిసరిగా వచ్చి తీరడానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రీత్యా చెబుతున్నటువంటి వాక్శుద్ధి ఇది. నేను వాక్శుద్ధితోనే జీవితాన్ని గడుపుతున్నాను గత 40 సంవత్సరాలుగా. నేను మ్యూజియంలో గైడ్ లెక్చర్గా పనిచేశాను, అమరావతి ఆర్కియలాజికల్ మ్యూజియంలో. అప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మంటే రాలేదు. నేను ఇక్కడే బాగుందన్నాను. ఆ అమరావతిని నేను వదిలిపెట్టలేదు. అంటే అమరావతి అంటే నాకు అంత ప్రేమ అన్నమాట. అమరేశ్వరుడు అంటే అంత ప్రేమ. రేపు బాబు గారు వచ్చి అమరావతి రాజధానిగా నూతన అనేక రకాలైనటువంటి చర్యల్ని చేపట్టినట్లయితే ఎలా ఉంటుంది అమరావతి అంటే, శ్రీకరమై వర్ధిల్లుత శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత భాష రత్నాసనమున రమ్య సాక్షితి తోరణాలతో శ్రీ అమరేశ్వర శిష్టదేవత కరుణా కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా. అందుకే రావాలి రావాలి బాబు, చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి, దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి. అమరావతి అంటే శాతవాహనులు కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అని కలకాలం రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని, ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి, మంచి జ్ఞానం, మంచి ఉన్నతమైన స్థితి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ శతమానం భవతి. సర్వే జనా సుఖినో భవ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.